అంటున్నారు కదా, మమ్మల్ని పవన్ కళ్యాణ్ చూశాడు, ఎవ్వరు రాలేదు. మెచ్చికారుల గురించి అయితే పవన్ కళ్యాణ్ కానీ మా ఏం చింత లేదు. మాకు ఏమి పవన్ కళ్యాణ్ అయితే మాకి దేవుళ్ళటోడు. ఇప్పుడు వచ్చి మాకి దేవుడు. అన్నయ్య రాకపోయినా అన్ని అందుబాటులో ఉన్నాయి. చాలా బాగా సక్రంగా జరిగింది. ఎప్పుడు ఇన్ని తుఫాన్లు వచ్చి కానీ ఎప్పుడు మేము భోజనం కానీ దేనికైనా ఇబ్బంది పడి, కానీ ఇప్పుడు అంత ఇబ్బంది లేదు. తెచ్చుకొని తింటున్నాం, పడుకుంటున్నాం హ్యాపీగా. 10 రూపాయలు మేము ఖర్చు పెట్టుకోమంట సాయం బాగా అందింది. ముందు ప్రభుత్వం చేసిన అతను అంతా ఒకటి, ఇప్పుడు లెక్క ఒకటండి. మాకు కొన్ని టీవీ ఛానల్స్ లోని మీకు ఎలాంటి భోజనాలు పెట్టలేదు, మీకు ఏ ఏర్పాట్లు చేయలేదని చెప్పేసి చూపిస్తున్నారండి. ఎట్లేదని అన్నవారు ఎవరో ఇక్కడ తీసుకురా నేను అడిగాను. బాగా అందరూ బాగానే తిన్నారు. ఎవరో లాస్ట్ లో తాగిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు గొడవలు పెడతారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు కానీ కొంత జనం ఉన్నారు ఆయన వెనకాల, వాళ్ళు చూసుకుంటున్నారు. ఆయన అక్కడ ఉండి ప్రసారం చేస్తున్నాడు, వీళ్ళు చూసుకుంటున్నారు. తప్పే ఉంది. ఎవరు? గారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా కళ్యాణ్ బాబు వస్తాడు. హాయ్, వెల్కమ్ టు కన్నా రిపోర్ట్స్. నేను మీ బొజ్జా రాంప్రసాద్. ఈరోజు ఉప్పాడ తీరానికి వచ్చున్నామండి. ఏంటంటే అధికార పార్టీలో ఉన్న వ్యక్తుల్ని, కూటమి నాయకుల్ని ప్రతిపక్ష పార్టీ వాళ్ళ న్యూస్ ఛానల్స్ కొన్ని ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. ఏంటంటే ఇక్కడ ప్రజలు ఎవరిని పట్టించుకోలేదు, రీహాబిలిటేషన్ సెంటర్లో తీసుకెళ్లారు కానీ అక్కడ ఎలాంటి భోజన వసతులు ఏర్పాటు చేయలేదు, భోజనాలు లేక పిల్లలు పాలు అవి లేకుండా ఇబ్బంది పడుతున్నారని చెప్పి చెప్పడం జరిగింది. దానికోసం నేరుగా ఆ ప్రజల్ని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఈరోజు తీరానికి దగ్గరగా ఉన్న ఇళ్ళని డైరెక్ట్ అడుగుతామని చెప్పేసి ఇక్కడ రావడం జరిగిందండి. మీరు రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళారండి? వెళ్ళామండి. అక్కడ భోజనాలు గట్రా ఉన్నాయా మీకు? ఉన్నాయండి. అదే పెట్టలేదని చెప్పేసి అంటున్నారు. కొన్ని ఛానల్స్ పెట్టట్లేదు, భోజనాలు గట్రా లేవని చెప్పేసి అన్నారు అనమాట. అవి ఉన్నాయా లేదా అని తెలుసు? ఉన్నాయండి, పెడుతున్నారండి. ఏమేమి పెట్టారండి మీకు అక్కడ? కర్రీస్, వంకాయ, పెరుగు, రైస్, సాంబార్. అదే మధ్యాహ్నం, రాత్రి, పొద్దున అయినా పెట్టారా? పెట్టారండి. పొద్దున ఏం పెట్టారు? పొద్దున్న రైస్ టిఫిన్ పెట్టారండి. మధ్యాహ్నం భోజనం పెట్టారండి. నైట్ కూడా భోజనం పెట్టారు. పిల్లలకి పాలు అవి అన్నా ఇచ్చారా? ఇచ్చారండి. అదే లేదంటున్నారులే, ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు మీ ఇంటి దగ్గర, అదే మీ ఇట్లాంటి వాళ్ళని అడిగితే తెలుస్తుంది కదా అని చెప్పేసి. లేదు, పిల్లలని అంటే బాగా చూస్తున్నారండి. చూసారా? లేదన్నా, పెట్టారు, అందరికీ బాగా పెట్టారు. మార్నింగ్ అయితే టిఫిన్ పెట్టారు, మధ్యాహ్నం చేసి భోజనాలు పెట్టారు. భోజనంలో కూడా కర్రీస్ కూడా చాలా బాగున్నాయి, సాంబార్ కూడా బాగుంది. రైస్ అంతమందిలో కూడా రైస్ కూడా గొప్ప, అంత అలా పెట్టడం అయితే చాలా గ్రేట్. రైస్ కూడా చాలా బాగుంది. మీరు చిన్నపిల్లలు కూడా ఉన్నారు మీ ఇంట్లో, వాళ్ళకి పాలు ఇచ్చారన్న, పాలు అవి ఇచ్చారు. వెళ్ళాము, పిల్లలు చిన్నపిల్లలు తీసుకెళ్ళాము. ఫస్ట్లో మేము వెళ్ళలేదంటే అంటే చిన్నపిల్లలకి బాగుంటుంది కదా అని వెళ్ళలేదు. వెళ్ళిన తర్వాత చిన్నపిల్లలకి పాలు ఇవ్వడం, బాగా చూడడం కూడా చాలా బాగా చూస్తారు. రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళారండి మీరు? అదే స్కూల్కి తీసుకెళ్లారు కదా అటోల మీద, వెళ్ళారు. అక్కడ భోజనాలు అవి పెట్టారండి? పెట్టలేదు? పెట్టారు. మరి చాలా మంది పెట్టలేదు అంటున్నారు. లేదు, పెట్టారు. చిన్నపిల్లలతో ఉన్నారు, పాలు అవి ఏర్పాటు చేశారు. చేశారండి? చేశారు. 3 పూటలు పెట్టారా లేదంటే? లేదు, 3 పూటలు పెట్టారు. ఏమేమి పెట్టారండి? పాలు, గుడ్డు ఇచ్చారు. మన భోజనం 3 పూటలు పెట్టారు. సాంబారు, కూర, పెరిగి అనేసి. రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళారండి మిమ్మల్ని అందరూ? హై స్కూల్కే కదండి. వెళ్ళామండి, మొత్తం 4 వెళ్ళామండి. 4 వెళ్ళారా ఇక్కడ నుంచి? ఇది ఏ ఏరియా అండి? ఇది జగరాజ్పేట అండి. జగరాజ్పేట. మీకు భోజనాలు, టిఫిన్లు అవి పెట్టారు? పెట్టారండి, అన్ని పెట్టారు. మరి కొన్ని ఛానల్స్ వాళ్ళు పెట్టట్లేదని చెప్పేసి వీడియోలు అవి పెట్టారు? లేదండి, ఫేక్ వీడియో అండి. అన్ని పెట్టారు, భోజనాలు పెట్టారు, టిఫిన్ పెట్టారు. నైట్, మధ్యాహ్నం కూడా భోజనాలు పెట్టారు, పొద్దున టిఫిన్ పెట్టారు. మార్నింగ్. మీరు ఎప్పుడు వస్తారండి మళ్ళీ ఇక్కడికి? నిన్న సాయంత్రం 5 గంటలకు వస్తానండి. మళ్ళీ వెళ్ళామండి. మళ్ళీ వెళ్ళి మార్నింగ్ 6కి వచ్చేసామండి. పడుకోవడానికి రూమ్లు ఇచ్చారు, కిందేమో భోజనాలు పెట్టారు, బాగానే ఉన్నాయి. వాటర్ అన్నీ బాగానే ఉన్నాయి. మరి ఆ ప్రచారంలో ఇదే వీళ్ళకి భోజనాలు గట్రా ఏం అందట్లేదు, సరిగ్గా చూసుకోవట్లేదు అన్నారు? లేదండి, అందరికీ వచ్చింది. దాని మీద ఏమంటారు? అదేనా ఫేక్ అంటారా లేదంటే కావాలని చెప్పి? ఏమన్నా అర్థం, నేను వెళ్ళినట్టు మాత్రం అందరికీ భోజనాలు బాగానే వచ్చినాయి. ఇంకా భోజనాలు కూడా మిగిలిపోయినాయి, కర్రీస్ అవి కూడా అన్నీ మిగిలిపోయినాయి. పెరుగు ఉంది, ఆవకాయ ఉంది, సాంబార్ ఉంది, కూర ఉంది, రైస్ ఉంది, అన్నీ బాగానే పెట్టారు. రీహాబిలిటేషన్ సెంటర్ మీరు కూడా వెళ్ళారు తల్లి? వెళ్ళామండి. అక్కడ భోజనాలు అవి ఏర్పాటు చేశారు? భోజనాలు చేశారా? కొంతమంది భోజనాలు కూడా పెట్టట్లేదు, అక్కడ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అని అన్నారు. అది నిజమే అంటారా? ఏమో నాకు తెలియదండి. వెళ్ళిన వాళ్ళకి అందరికీ పెట్టారండి, ఎవరికి ఎట్టడం మాని లేదు, అందరికీ పెట్టారండి. ఏమేమి పెట్టారు తల్లి? మార్నింగ్, పొద్దున ఏం పెట్టారు, మధ్యాహ్నం ఏం పెట్టారు? పొద్దుటైతే మేము వెళ్ళలేదు, టిఫిన్ పెట్టారంట. పొద్దుటైతే మేము వెళ్ళలేదు, మధ్యాహ్నం నుంచి వెళ్ళామండి. మధ్యాహ్నం ఏం పెట్టారమ్మా? భోజనం పెట్టారు. నైట్ కూడా? నైట్ పెట్టారు.
ఇక్కడ ఎక్కడ చూసినా పవర్ లేదు కానీ అక్కడ జనరేటర్లు అవి ఏర్పాటు చేశారంటున్నారు. అది నిజమేనా? నిజమేనంటండి, నిజమేనండి. నిజం చేశారా? భోజనాలు కానీ ఏం పెట్టకుండా లేరు కదా? భోజనాలు పెట్టారు, బాగానే పెట్టారు, బాగానే పెట్టారు, బాగానే పెట్టారు. బాగానే పెట్టారు. అవకాశం కొట్టే బాగానే ఉంది అందరికీ. అదే అధికారులు అందరూ మీతో బాగానే మంచిగానే చూసుకున్నారండి, మంచిగానే చూసుకున్నారు. ఓకే. అంటే చాలా మంది పెట్టట్లేదు అదే కొంతమంది అలా చెప్తున్నారండి, కొంతమంది ఇలా చెప్తున్నారండి. అంటే తిన్నవాళ్ళు లేదని చెప్పం కదండి. ఏం వచ్చినట్టు ఏమీ లేదు, పిల్లలతో ఉన్నాము అన్నట్టుగానే అంటున్నారని అలాగ అంటున్నారు అంతే. పెట్టారండి అన్ని ఏర్పాట్లు అన్ని బాగా బాగానే ఉన్నాయండి, బాగానే ఉన్నాయి. తినలేదు అనుకోకూడదు కదండి, తిన్నామండి, బాగానే చూసారండి. అక్కడ భోజనాలు ఏర్పాట్లు చేశారు. టిఫిన్ పెట్టారండి, భోజనాలు పెట్టారు బాగానే తెలియడాను. 1 గంట 12 గంటల కాడ నుంచి రాత్రి 12 అయ్యేలా కట్టారండి. పెరిగి పచ్చడి కూర సాంబారి అన్నీ బాగానే ఉన్నాయి. కానీ కొంతమంది పెట్టలేదని లేదండి అన్నీ బాగా పెట్టారు. పెరిగేసి మళ్ళీ డబ్బాలో పచ్చడి కూడా ఇచ్చారండి. పెట్టారా? అంటే భోజనాలు గట్రా పెట్టట్లేదని చెప్పేసి లేదండి కొన్ని టీవీలో చూపించారు. అదే పెట్టారా లేదా అని మిమ్మల్ని భోజనాలు చాలా బాగున్నాయండి. ఇంతకాలం అయింది కానీ ఎప్పుడు కూడా ఇలా పెట్టలేదు. ఇంతకు ముందు తుఫాన్లో అంత తిరిగట్టి ఏం కాదు లేదు. ఇప్పుడు భోజనాలు అయితే బాగున్నాయి. అంటే గతంలో మేము కూడా విన్నాం పొట్లాలు ఇచ్చేసి వదిలేసేవారు అన్నారు. పొట్లాలు కాదు, ముందు గంది కాదు, ఇది అయితే అందంగా పెట్టాడు భోజనాలు. ఏర్పాట్లన్నీ బాగానే చేసుకున్నారు తల్లి. భోజనాలు ఉప్మా గట్ట పెట్టి అన్ని చేసి బాగానే పెట్టారండి. భోజనం గట్ట పెట్టి మరి చిన్నపిల్లలు ఉన్నారు, వీళ్ళకి పాలు గట్ట ఏమి అలాంటి ఏమీ లేదు. పిల్లలు పాలు గట్ట పెట్టలేదు, పెద్దలు మాకు భోజనం పెట్టారు. అది ఓకే తల్లి. కొన్ని టీవీ ఛానల్స్లోని మీకు ఎలాంటి భోజనాలు పెట్టలేదు, మీకు ఏ ఏర్పాట్లు చేయలేదని చెప్పేసి చూపిస్తున్నారండి. మీకు భోజనాలు అవి పెట్టారా లేదా అని చెప్పి పెట్టారు. పవన్ కళ్యాణ్ సార్ అందరికీ పెట్టారు, చిన్నపిల్లలు సహా పెద్దలు సహా అందరికీ పెట్టారు. ఎట్లా మాట ఎవరు అనట్లేదు సార్, పెట్టారు అందరికీ. పిల్లలు బాగానే చూసారు, పెద్దలు బాగానే చూసారు, ముసలి బాగానే చూసారు, అందరూ బాగానే చూసారు. ఇచ్చారు సార్. ఇచ్చిన ఎందుకు అబద్ధం ఆడుకోండి సార్, చెప్పండి. పవన్ కళ్యాణ్ మీద ఇందే ఎద్దు ఎట్టారు, అందరికీ ఎట్టారు చెప్తాను సార్. అంటే మరి కొంచెం మంది ఇవ్వట్లేదని చెప్తున్నారు. చాలా మంది ఎలా చెప్తారు సార్, ఎట్టింది ఎందుకు అబద్ధం సార్. ఎట్టారు, ఎట్టి ఇది కదా ఎట్టారు, చెప్పడానికి ఎట్టారు. ఇంటికి రప్పించి మరి ఎట్టారు సార్, రప్పించారు. ఇంటికే తెచ్చారు. మార్నింగ్ అండి అన్ని ఏమేమి పెట్టారండి? పొద్దున టిఫిన్ పొద్దున్న టిఫిన్ పెట్టారు, మధ్యాహ్నం 1 గంటకి భోజనం పెట్టారు. పిల్లలకైతే పప్పులు కొన్ని ఇచ్చారు, బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చారు. ఇచ్చారు అన్ని సోపాయాలు బాగానే చేశారు. మాకు అన్ని సోపాయాలు బాగానే కానీ మాకు గొట్టె వేయాలి. అదే మాకు బాగా ఇచ్చారు. మాకు గొట్టె అయితే మాత్రం కంపల్సరీగా ఇక్కడే ఉంటాం. తలాలు ఇచ్చినా కట్టుకోలేదు. ఇలాగే ఇస్తాను అంటున్నారు, ఏది పని అవ్వట్లేదు మాకు. 45 లక్షలతో చిన్న గోడ కట్టారు. ఎక్కడ? అదే పెళ్లిపేట దగ్గర, కొత్తపట్నంలో. అది ఈ రోజు తుఫానికి చాలా ఆగిందని వాళ్ళందరూ అంటున్నారు. కాసింది. అలాగే కొంతవరకు అలా ఎదరికెళ్ళి చూడండి బాబు, చూసారా? 323 కోట్లతో మళ్ళీ కట్టేస్తాను అంటున్నారు కదా. అలా కడితేనే మాకు ఏం ఇబ్బంది ఏమి లేదు, కట్టాలని. ఇప్పుడు గోడ కడతానని ఇంతకు ముందు నాయకులు ఎవరైనా వచ్చి అడిగారా? ఎవరు చెప్పలేదు. చేస్తామన్నారు, ఎవరు చేయలేదు. మరి పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం ఉందా? మాకు నమ్మకం ఉంది. ఆ బాబు అంటే మాకు ఇష్టం. మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా కళ్యాణ్ బాబు వస్తాడు, మేము ఖచ్చితంగా చెప్తున్నాం. ఇప్పుడు వరకు మనం కొంతమందితో జగ్గరాజపేట ఏరియాలో ఉన్న మన సముద్రం వారు ఉన్న జగ్గరాజపేటలో తీసుకునడం జరిగింది, ఉప్పాడ సంబంధించి. అలాగే ఇప్పుడు సోరాడపేటకు కూడా వచ్చాం. ఇక్కడ కూడా అడిగి తెలుసుకుందాం, వీళ్ళకి ఏర్పాట్లు ఉన్నాయా లేదా, వాళ్ళకి చేశారా, ప్రభుత్వం వాళ్ళు నిర్లక్ష్యం చేశారా అనేది క్లియర్గా వీళ్ళ మాటలో కూడా తెలుసుకుందాం. ఈ ఏరియా కూడా వచ్చాం. రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళారండి, అక్కడ భోజనాలు అవి పెట్టారా? అన్నీ పెట్టలేండి. ఎలా ఉన్నాయండి అక్కడ భోజనాలు అవి? బాగున్నాయండి. అంటే చాలా మంది పెట్టలేదని చెప్పేసి టీవీలో గట్రా వచ్చినాయి. ఎట్టలేండి, బాగా ఎట్టలేండి. ఎవరు అన్నోళ్ళు బాగా ఎట్టలే, అన్నది బాగా ఎట్టలే, తొంగోది కూడా బాగుంది. పడుకోవడానికి అన్నట్లు బాగుంది. చిన్నపిల్లలు కూడా అందరికీ బాగుంది. మీరు వెళ్ళారా తల్లి? వెళ్ళాను సార్. భోజనాలు అవి పెట్టారు? పెట్టారు, 2 సార్లు పెట్టారండి. ముందు భోజనాలు అయిపోయింది, మళ్ళీ భోజనాలు వచ్చాయండి. పెట్టలేదన్నారు ఎవరండి? పెట్టలేదని చెప్పేసి కొన్ని టీవీ ఛానల్స్ ప్లే చేశారు. లేదు సార్, మేము చూసాం సార్. ముందు భోజనాలు అడవాడంతా అయిపోయిన తర్వాత మళ్ళీ భోజనాలు వచ్చేసారు. అది కూడా కొద్దిగా మిగిలిపోయింది కూడా, భోజనాలు కూడా మిగిలిపోయినాయి. మరి పెట్టలేదు అంటున్నారు. లేదండి, అలాంటి మాటలు ఎవరు చెప్పినా కొద్దిగా మీరు ఆలకించకండి. భోజనాలు అన్నీ బాగున్నాయి, పడుకోవడానికి అన్ని చొక్కంగానే ఉన్నాయండి, ఏమి లోటుపాట్లు ఏమీ లేవు. ఇది ఏ ఏరియా అండి? సోరాడపేట. భోజనాలు కూడా పెట్టలేదు అంటున్నారు తల్లి. బాగా తీసుకెళ్లారండి, పోలీసులు గట్ట బాగా సాయం మంచిగా చేశారండి.
పిల్లలకి గట్రా పిల్లల కాడ పాలు గుడ్డు ఇచ్చి బాగానే తీసుకెళ్ళి దూరంగానే టిఫిన్లు అవి పెట్టారండి? టిఫిన్లు అవి పెట్టాను. అక్కడ ఎలాంటి లోట్లు లేవు కదా? ఏది లేదు. మరి ఇదేంటండి కొన్ని ఛానల్స్ లో ఏ భోజనాలు పెట్టట్లేదు, పిల్లలకేమో పాలు లేవంటున్నారు. అది ఎవరో ఒకరు తాగిన బొంగ ఉంటే ఏం చేయాలి, త్వరగా మాట్లాడతారు కదండి, తెల్లందే ఉంది దాని గురించి కదా. స్కూల్కి వెళ్ళారండి మీరు? వెళ్ళాం. భోజనాలు అవి పెట్టారా? పెట్టారు, భోజనాలు పెట్టారు. మరి భోజనాలు గట్రా పెట్టట్లేదు, మాకు అందట్లేదని ఒక వీడియో వచ్చిందండి, అది మీదే? లేదండి, భోజనాలు పెట్టారు. మమ్మల్ని తీసుకెళ్ళి ఆ షూల్లో పెట్టారు. షూల్లో పెడితే షూల్లోని మాకు అక్కడ పడుకోమని అక్కడ భోజనాలు పెట్టి మాకు చూపాయం చేశారు. మాకేం తేడా చేయలేదు. ఎలాంటి లోటు ఏమి రోడ్డు లేదు. చిన్నపిల్లలకండి? చిన్నపిల్లల్ని తీసుకొని పోయాం. పోలీసులు వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళందరూ ఏకమై ఆటాలు ఎక్కించుకొని తీసుకెళ్ళారు. ఆటాలు ఎక్కించుకొని తీసుకెళ్ళి షూల్లో పెట్టారు. షూల్లో మాకు భోజనాలు పొద్దుయ్యి కూడా భోజనాలు జడిపారు. ఏమే ఎట్టింది అట్లేదు అని అనుకో. అది ఎందుకు అందోడు అవ్వలేదు, అందోడు అవ్వేయి. అందోడు అవని తప్పుగా మాట్లాడకాదు, అందోడు అవేయండి అన్నీ. మాకేం తేడా రాలేదు. చూళ్ళో కూడా పడుకున్నాం కూడా. లక్ష్మి అండి, సొక్క లక్ష్మి. ఇక్కడ భోజనాల ఏర్పాట్లు అవి ఎలా చేశారు? బాగానే జరిగాయండి, బాగా పెట్టారు. ఇక్కడ సోపాయం అయితే మేము మా స్కూల్కి పంపించడానికి అయితే ఆటోలు అవి పెట్టి చాలా జాగ్రత్తలు అయ్యి మీరు అక్కడికి వెళ్ళిపోవాలమ్మా, ఇక్కడ ఉండకూడదు అని చాలా బాగా చెప్పారు. అధికారులు అయితే మాత్రం ఇక్కడే మాతో పాటు వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ముందుడి మీద అయితే ఇప్పుడైతే మాత్రం చాలా బాగా చూసారమ్మా. తిండి విసులు అయితే మరి భోజనాలు వాళ్ళందరూ మీరు అక్కడే ఉండాలి, అవి స్కూల్లో ఉండాలి, ఇక్కడ ఉండకూడదు, బాగా వరద వచ్చేస్తుంది అనేసి చెప్పారు. చెప్తే మేము అన్నాము మేము ఇక్కడే ఉంటాం, మాకు భయం ఏదంటే లేదమ్మా ఆటోలు రేకులు కూడా లేచిపోతాయి, చాలా విపరీతంగా వస్తుంది తుఫాని అని చెప్పారు. చెప్తే మేము అన్నా మేము ఇక్కడే ఉంటామంటే లేదమ్మా వెళ్ళాలంటే చాలామంది వాళ్ళ కింద వాళ్ళందరూ వెళ్ళిపోయారు, మేము పోయిన వాళ్ళు అయితే ఇక్కడే ఉన్నాం అన్న. మరి భోజనాలు అయ్యి బాగా సౌకర్యంగా అన్నీ బాగా జరిగాయి. మరి చాలా బాగా చూశారు. ఇంతటి మీద అయితే ఇప్పుడైతే బాగా చూశారు, ఏది కూడా ఇబ్బంది లేకుండా అన్ని బాగా చూశారు. అంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఆ స్కూల్లో పెట్టారు, కానీ మాకు ఎలాంటి భోజనాలు గట్రా పెట్టలేదని కొన్ని వీడియోలు వచ్చాయి. లేదండి, అందరికి భోజనాలు సరిపోబడకపోతే మళ్ళీ తెచ్చారు, మళ్ళీ తెచ్చి తీసుకొచ్చి మళ్ళీ పెంచి పెట్టారు. అన్నం మాత్రం లోటు చేయలేదు, ఒక లేట్ అవునా మళ్ళీ తీసుకొచ్చి పెట్టారు. చిన్నపిల్లలు తీసుకెళ్లారమ్మా మీరు? చిన్నపిల్లలతోని సాపలై పెట్టుకొని అక్కడికి హై స్కూల్లోకి వెళ్ళి చాలా బాగా చూశారు. ఎవరన్నారు అలాగని లేదు, బాగా చూశారు. ఇప్పుడైతే బాగా చూశారండి. థ్యాంక్ యూ. అన్నయ్య రాకపోయినా అన్ని అందుబాటులో ఉన్నాయి. చాలా బాగా సక్రంగా జరిగింది. ఎప్పుడు ఇన్ని తుఫాన్లు వచ్చాయి కానీ ఎప్పుడు మేము భోజనం కానీ దేనికైనా ఇబ్బంది పడేది, కానీ ఇప్పుడు అంత ఇబ్బంది లేదు. తెచ్చుకొని తింటున్నాం, పడుకుంటున్నాం హ్యాపీగా. 10 రూపాయలు మేము ఖర్చు పెట్టుకోకుండా సాయం బాగానే అందింది, కాకపోతే మాకు గొట్టేసి ఏర్పాటు చేయాలా, మాకు ఇల్లు లేవు, పల్లవారిని మాకే కొంపలు లేవు. అది కావాలి మాకు, రూల్ అది కావాలి మాకు. అది ఇప్పుడు తుఫానికి వస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, బాగుంది. కానీ ఇన్నాళ్ళ పరిపాలన వేరు, ఈ పరిపాలన వేరు. బాగానే జరిగి అన్నీ బాగానే ఉన్నాం, బాగా ఎవరు చేపుగా ఉన్నాం, ఎవరు పాడవలేదు, అన్నీ చేపుగానే ఉన్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రావట్లేదు, నేను ఇక్కడ ఎమ్మెల్యే అయితే నేను ఇక్కడే ఉందో మీ ఇంటి దగ్గరే తిందని చెప్పేసి కొంచెం మంది ప్రచారాలు చేస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు రాకపోయినా ఎంతో మందిని పంపించారని చెప్పేసాము అధికారులు అంటున్నారు. పంపించారు, కలెక్టర్ వచ్చారు, చాలా మంది మన నాయకుళ్ళు వచ్చారు, చాలా మంది వచ్చారు, అన్నీ చూసుకున్నారు. మా పిల్లలు ఎలా ఉన్నారు, ఆయన ఎప్పుడైతే స్టేజ్ మీద మాట చెప్పాడు అలాగే ఆయన పిల్లలుగా చూశారు. చూడలేదని మేము అనలేదు, అంతే. ఎమ్మెల్యే అంటే ఒకరే వస్తారు కానీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు 100 మంది. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు కానీ కొంత జనం ఉన్నారు ఆయన వెనకాల, వాళ్ళు చూసుకుంటున్నారు. ఆయన అక్కడ ఉండి ప్రసారం చేస్తున్నారు, వీళ్ళు చూసుకుంటున్నారు. తప్పే ఉంది. అందరికీ కొంత తెలిసిన వాళ్ళకి ఇలాగ అర్థమవుతుంది, తెలియలేని వాళ్ళకి అలాగ అర్థమవుతుంది. మనం తెలుసు కాబట్టి మేము ఫీల్ అవ్వట్లేదు ఏమి ఆయన మీద. మేము బాగానే అన్ని సక్రమంగా బాగానే ఉన్నాం, సేఫ్గా. స్కూల్కి వెళ్ళారండి? వెళ్ళామండి. అక్కడ భోజనాలు అవి ఏర్పాటు చేశారు? చేశారు. అంటే కొంచెం మంది భోజనాలు కూడా పెట్టట్లేదు అన్నారు, అది మీకు భోజనాలు అవి అందాయా? మాకైతే స్కూల్లో భోజనాలు అందాయండి. ముందు వచ్చిన వాళ్ళు బాగానే అయిపోయాయి, మళ్ళీ వెనకాల మళ్ళీ పంపించారు. మళ్ళీ పంపించారు. మరి కొంచెం మంది లేదు మాకు భోజనాలు గట్రా లేవంటున్నారు, దానికోసం వెనకాల వాళ్ళకి అందక మళ్ళీ వాళ్ళు రాబడికి వెళ్ళిపోయారు కదా, అందవదు అది. ఇప్పుడు వాళ్ళు వచ్చిన దాకా వీళ్ళు లేరు కదా, వెనకాల వాళ్ళకి లేకపోతే వీళ్ళు తెచ్చిన దాకా రైస్ తెచ్చిన దాకా వీళ్ళు లేరు కదా, వెళ్ళిపోయారు.
అది అందలేదని చెప్తున్నారు అంతే. అంతే తప్ప మీ అందరికీ అందే. అంతే. ఇక్కడ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉండట్లేదు, మంగళగిరి ఆఫీసులోనే హైదరాబాద్లోనే ఉంటున్నారు. కానీ ఇక్కడ మేమైతే ఎమ్మెల్యే అయితే ఇక్కడే ఉందో అని చెప్పేసి కొంచెం మంది వచ్చి ప్రచారాలు చేస్తున్నారండి. ఆయన లేని లోటు ఏమైనా ఇక్కడ ఏమైనా ఉందా? అసలు ఏమీ లేదండి. పవన్ కళ్యాణ్ గారు పైనుంచి మహాబంపడు భోజనం కూడా చాలా బాగున్నాయండి. అతను పెంచిన మండలి ఎక్కల్లోనే ప్రజలు కూడా ఎవరికి అపార్థం లేకుండా జనాలకి భోజనాలు ఎవరికి ఇబ్బంది లేకుండా బాగానే పంపించారు, బాగానే అరేంజ్ చేశారండి. పవన్ కళ్యాణ్ గారు చాలా మనకి ఎమ్మెల్యేగా ఉండడం చాలా చాలా గర్వంగా ఉంది. మేము గెలిపించినందుకు చాలా అందుబాటులో, కానీ అందరూ అందుబాటులో ఉన్నారండి. ప్రతి నాయకుడు కూడా వచ్చి అందుబాటులో ఉన్నారు. నాయకుడిని ఆయన లేకపోయినా మిగతా నాయకులు కూడా బాగానే చేశారండి. పవన్ కళ్యాణ్ ఉన్న వాళ్ళంతా బాగానే ఉన్నారండి. అలా లేదు, అన్నీ బాగున్నాయండి. భోజనాలు ముందుకి ప్రభుత్వానికి దీనికి చాలా బాగున్నాయండి భోజనాలు. అందులో క్వాలిటీ అసలు బాగుండేది కదండి. అసలు మేము భోజనాలకు వెళ్ళేవాళ్ళు కదండి. అసలు అలాంటిది కూడా మేము కూడా దగ్గర వడ్డేసి భోజనం కూడా మేము చేస్తామండి. చేస్తామండి, బాగా పెట్టారండి. ఈ ఏరియా ఏంటండి ఇది? మాయాపట్నం అండి. మీరు వెళ్ళారా రీహాబిలిటేషన్ సెంటర్కి? అంటే స్కూల్కి వెళ్ళారా? చర్చికి వెళ్ళాం సార్. ఎవరు తీసుకెళ్ళారండి? ఇక్కడున్న పోలీసులు వీళ్ళందరూ ఎక్కువై మా కోసం సలహా సేకరిస్తున్నారు. మేము ఇంట్లో ఉండిపోయినా సరే మమ్మల్ని తెలుపులు కట్టేసి బయటికి తీసుకొచ్చి అక్కడ తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నారు. పెట్టారు. మరి భోజనాలు అవి పెట్టారు? భోజనాలు అన్నీ పెట్టారు. మరి కొంచెం మంది అక్కడ తీసుకెళ్లారు కానీ భోజనాలు అవి పెట్టలేదు అన్నారు. లేదు, మీరు సగం ఎందుకు అందలేదో ఏంటో తెలీదు, మాకైతే బాగానే అందరికీ భోజనాలు కూడా సరిగ్గా అందలేదని చెప్పేసి అంటున్నారు. బాగా అందరూ బాగానే తిన్నారు. ఎవరో లాస్ట్లో తాగిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు గొడవలు పెడతారు అంతే. అలాంటి దగ్గర అయితే ఇబ్బంది అది లేదు. అందరూ బాగా చూసుకున్నారండి. బాగానే చూసుకున్నారు. తెలుపులు కొట్టి బాగా తీసుకెళ్ళేవారు. వీళ్ళు కెదిరి వాళ్ళు కాదు, ఇల్లు లేచి అలాతే బాగా వచ్చారు. పోలీసు వాళ్ళు అది బాగా సేకరించేవాళ్ళు. అన్నింటికి అన్ని విషయాలు అయితే బాగానే చేశారు. మీకు ప్రతి పూట పెట్టేవారా లేదా? ప్రతి పూట పొద్దున్న పోతే టిఫిన్లు కూడా పెట్టారు. 2 రోజులు బాగానే చూసుకున్నారు. కూరలు బాగానే పెట్టారు. పెరుగులు అన్ని బాగానే ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చినా రాకపోయినా మీకు జరిగేవన్నీ జరుగుతున్నాయండి? జరుగుతాయంటే అంటే తిన్నందుకు ఇప్పుడు ఉండాలి కదా అని అంటున్నారు. ఏమిటో మాకు ఏదో బియ్యం ఇస్తే తింటారు. అలాగే భోజనాలు పెట్టారండి. పొద్దున్న సాయంత్రం కూడా పెట్టారు. టిఫిన్లు కూడా పంపించారు. అన్ని పంపించారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఉంటేనే అవన్నీ అంతే, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచో పంపిణీ తింటున్నారు కదా, కొడిపిండే కానీ తెల్లంది ఏముంది, పెడుతున్నారు తింటున్నారు అంతే. అందుకేముంది. తప్పకుండా దీనికోసం కూడా మీకు రైస్ అది ఏర్పాటు చేస్తానని అన్నారండి. రైసు గీసు బాగానే ఉంది. అందంగా తిన్నారు. అన్నం కూడా ఆశించుకోకుండా ఎవరు తినలేని లేరు. బాగానే తినాలి. ఎట్టింది అలా రైస్ పోలేదు, కూరలు పోలేదని అనుకోలేదు కూడా. ఇప్పుడు రేషన్ కూడా మీకు రేషన్ ఇస్తారన్నారు, చెప్పారు. ఇది ఇక్కడ మీరు రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళారండి? వెళ్ళామండి, వెళ్ళాము. అన్ని బాగా చూసుకున్నారు? అన్నీ బాగానే చూసుకున్నారండి. అన్నీ బాగా చూసుకున్నారు. మాకు టిఫిన్లు తినేవి, అన్నాలు తినేవి, భోజనాలు అన్నీ బాగానే వచ్చాయి. జనసేన పార్టీ వాళ్ళు వాళ్ళందరూ వచ్చి మాకు ఇంకా రాసిన అట్లా ఇవన్నీ పంపుతానన్నారు. ఇంక ఇవన్నీ మాకు అందించారండి. మాకు ఇంకా బాగానే అన్నీ జరిగాయి. ఇబ్బంది ఏం లేదు కదా? మాకు ఇబ్బంది లేదండి. అందరూ వచ్చారండి. పెద్ద వాళ్ళల్లా వచ్చారండి. వచ్చి ఇంకా మాకు మంచి అన్నీ చెప్పి ఇంకా మీకేం పర్లేదు, మేము రేషన్ పంపిస్తాము, డబ్బులు పంపిస్తాము, మీకేం నోట్లు లేకంటే చేస్తాము, అతను రాపోయినా వచ్చినా మేము ఉన్నాం మీకు అతని తరపున అని చెప్పారండి. ఎవరి తరపున? పవన్ కళ్యాణ్ తరపునండి. మాకు పోకంటే మాకు గొట్టు త్వరలోనూ వేయించాలండి. మాకు ఆయన వచ్చిన నాయకులల్లా ముందు ప్రభుత్వం చేసిన అతను అంతా ఒకటి, ఇప్పుడు లెక్క ఒకటండి. మాకు ఇప్పుడు కావాలండి. మాకు మిమ్మల్ని సరిగ్గా చూసుకోలేదు, అక్కడ తీసుకెళ్లేదని అంటున్నారు. భోజనాలు అవి పెట్టారండి అన్నవరు ఎవరు బాబు? ఏమో అది సాక్షి ఛానల్లో చూసాం మేము. లేదు బాబు, అందరికీ బాగా పెట్టారు. పోలీసులు 100 చప్పని వచ్చేసి ఇంట్లో ఉన్న వాళ్ళు మెరిలాక్కో తీసుకెళ్లారు. ఎట్లేదని అన్నవరు ఎవరో ఇక్కడ తీసుకురా నేను అడిగాను. అంటే ఇక్కడ నుంచి తీసుకెళ్లారు కానీ అక్కడ సరిగ్గా పెట్టలేదు. ఎక్కడైనా బాగానే పెట్టారు. ప్రతి ఇక్కడ అందరికీ బాగా పెట్టారు. ఒక ఆకు తిన్న వాళ్ళు 2 సాకులు తెచ్చుకొని బుక్కుగా తిన్నారు. ఏ లోటు లేదు. అన్న చాలా మేలు చేశాడు. అన్నం మాకు ధర్మం మేలు చేశాడా? అన్న 100 రోజులు ఛాన్స్ అడిగాడు మా ఉప్పాడు వచ్చి. ఆ త్వరలోనూ మాకు కొట్టేస్తే అన్న మాకు దేవుడు. మళ్ళీ సీఎం అన్నే. ఎవరికి అన్నకి తిరిగి వచ్చిన అడ్డేమి లేదు. వాళ్ళు కుళ్ళున్న వాళ్ళు చెత్త మాటలు అందరూ ఆడతారు.
ఆ మాటలు మీరు ఎవరు పెట్టించుకోకండి. అన్న చాలా మేలు చేశాడు. ఇంట్లో ఉన్న ముసలోళ్ళని పొడిసోళ్ళని చిన్న పిల్లల్ని ఎవరిన కాడ ఉంచకుండా ఆటలు తీసుకొచ్చి మరి తీసుకెళ్ళారు పోలీసులు. అన్న అన్న అంటున్నారు. అన్న ఎవరు? అన్న కళ్యాణం అన్న, కళ్యాణ్ గారు. కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అన్న, మీ అన్నయ్య గారే? ఎవరే? మా అన్న గారే. సాక్షి మీడియాలో ఎలాంటి భోజనాలు అందలేదు, అక్కడ తీసుకెళ్లారు కానీ ఎవరికి పిల్లలకి పాలు ఇవ్వలేదు, మాకు భోజనం లేకుండా పొద్దు నుంచి రాత్రి వరకు వస్తువులతో ఉండిపోయామని చెప్పి చెప్తున్నారు. అది నిజమే అంటారా? అది అంతా అబద్ధం అండి, కట్టు కదండి. ఇది రాజకీయ కోణంగా రాజకీయాన్ని ఉపయోగించుకోవడానికే వాళ్ళకున్న ఎత్తుగడలండి. ఇవి మొన్న వంగ గీత గారు వచ్చారండి, వచ్చి ఆ జగ్గరాజుపేట ఆ సోరాడిపేట ఆ పైన పలకరించేసి ఎలా ఉన్నాయమ్మా అని చెప్పేసి వాళ్ళని రెచ్చగొట్టి విధంగా ఆవిడ మాట్లాడి మాట్లాడి వీళ్ళందరినీ రెచ్చగొట్టి విధంగా మాట్లాడారు. కానీ ఇక్కడ ఉన్న ప్రజలు అందరూ కూడా తెలివిగానే మాట్లాడారండి. అమ్మా ఇది వరకు మీరు చేశారు, గతంలో మీరు ఎంత బాగా చేశారో మాకు తెలుసు, గతంలో ఎప్పుడు తుఫాన్లు వచ్చినాయి ఎప్పుడన్నా వచ్చి కనిపించారమ్మా మీరు అని అడిగారండి మా సూరాడిపేట వాళ్ళు. గతం నుంచి కూడా నేను ఇప్పుడు వచ్చి 4 ఎంపీలను చూశానండి, 4 ఎమ్మెల్యేలను చూశాను, 5 ఎంపీలని 5 ఎమ్మెల్యేలని, అంటే 3 పార్టీలను చూశాను నేను. ఇప్పుడు వచ్చి ఇలా చేసిన వాళ్ళు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు చేశారు తప్పించి ఇంకెవరు చేయలేదండి. బోర్ కూడానండి. ఇలాగా ప్రతి ఒక్కరికి అందినాయండి భోజనాలు. కావాలని సాక్షి మీడియా వాళ్ళు వాళ్ళతో వాళ్ళని ప్రజలను ప్రలోభ పెట్టి చెప్పించారండి. ఇదంతా ఒక కట్టు కదండి. జనాల్లోకి వెళ్ళి అడగండి ఎలా ఉన్నాయో భోజనాలు చెప్తారు. భోజనాలు కూడా చాలా క్వాలిటీగా ఉండేరండి. గద్దె మసూరి రైసు, సాంబారు, ఒక కూర, ఒక పచ్చడి, పెరుగు, గడ్డ పెరుగు. ఎవరు ఎడతారండి ఇలాగా? ఎవరు ఎడతారు చెప్పండి? సాక్షి వాళ్ళు వచ్చి చెప్తారు. మీకు అంత దమ్ము ఉంటే డైరెక్ట్ వచ్చి తిరగండి ప్రజల్లోకి. అంటే మీకు ఎక్కడ బలం ఉందో అక్కడ తిరిగేసి ఏం మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే వాళ్ళు ఎవరు లేరండి ఇది వరకట్లాగా. అంటే మీకు అది అలవాటు అయిపోయింది మీకు అందరికీనే. గీత గారు గతంలో ఎమ్మెల్యే చేశారు, అప్పుడు వచ్చినాయి వరదలో. తర్వాత ఎంపీ చేశారు. ఎప్పుడన్నా ఇలా పెట్టారండి భోజనం? మీకు డైరెక్ట్ సూట్గా చెప్తున్నాను, అడుగుతున్నాను. ఎప్పుడన్నా భోజనం పెట్టారు? ఎవరికైనా 100 రూపాయలు ఇచ్చారా ఖర్చుకి? ఎవరికైనా 100 రూపాయలు కానీ సాయం చేశారా? ఎప్పుడు సాయం చేయలేదు. ఆయన మొన్న పవన్ కళ్యాణ్ గారు తుఫాను వచ్చింది, వరద సముద్రం కొడేస్తుందంటే ఇమీడియట్లీ 24 గంటలలో 48 గంటల్లో గొట్టె వేయించారు. ఇప్పటికి ఆ గొట్టే కాసింది ఆ కొత్తపట్నాన్ని. ఆ గొట్టు లేకపోతే కొత్తపట్నం అన్నది ఎప్పుడు ఎగిరిపోవాలి. తెలుసుకుని మాట్లాడండి. ఏం మాట్లాడుతున్నారా? అన్నం తింటున్నాం మనం కరెక్ట్గానే, అశుద్ధం తింటలేదు. అన్నం తినేవాడు ఎవడన్నా సరే కరెక్ట్గా మాట్లాడాలి. తప్పండి సాక్షి మీడియా వాళ్ళు తప్పు, ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసే రాజకీయం శుద్ధ తప్పు. ఇంకా వాళ్ళకి ఆ తప్పు 11 సీట్లు మిగిల్చినా సరే వాళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు. ఇంకా వచ్చే ఎలక్షన్లో అవి కూడా ఉండవు. ముందు మీరు అవి చూసుకోండి. ప్రజల్లోకి వెళ్ళి సానుభూతి పొందాలంటే వేరే విధంగా పొందండి, అంతేగాని చేసి వాళ్ళు వచ్చి ఏదో ముగ్గురి పండునే రాయిచి కొడదాం అన్నది తప్పండి. చేసి వాళ్ళని చేయనివ్వండి. అమ్మా మీకు నమస్కారం అమ్మా, చూసుకోండి. మరి తర్వాత వస్తే మాత్రం చాలా సీరియస్గా ఉంటుందండి. పవన్ కళ్యాణ్ గారు 100% చేస్తున్నారు, ఆయన చేస్తారు కూడా. గట్టు కూడా త్వరలోనే చేస్తారు. ఇది 354 కోట్లు, రూపాయి 2 రూపాయలు కాదు కదా. ఎప్పుడైనా చేసారా ఇలాంటివి ఏమన్నా మన కార్యక్రమాలు? ఎప్పుడు చేయలేదు కదమ్మా. మనం పైపచ్చి చేసి వాళ్ళని ఏలెత్తి చూపించడం అనే తప్పుదావలో పెట్టడం అనా ప్రజలకు అన్నీ తెలుసమ్మా. మా అప్పాడు ప్రజలకే అంత తెలివి తక్కువ వాళ్ళు ఎవరేం లేరు. ఉన్నారు కదా, మిమ్మల్ని ఎవరైనా తీసుకెళ్లారా తల్లి? స్కూల్కి తీసుకెళ్లారండి. చర్చికా? ఎక్కడికి వెళ్ళారు మీరు? చర్చిలోకి తీసుకెళ్లారు. చర్చిలోకి తీసుకెళ్లారా? చర్చిలోకి తీసుకెళ్లారు, ఆ పూలకి తీసుకెళ్లారు. ఆటలు ఆటని ఎక్కించుకొని తీసుకెళ్ళి బాగానే పెట్టారండి. అయితే దీపాలు ఇట్లాగా ఇంట్లో ఉన్న వాళ్ళు నాకిపోయేవారండి, జబ్బట్టుకు నాకిపోయేవారు. ఎక్కడ తొలితరకు ఇంటికంట తీసిపోయారండి. ఎరసంచి గట్టు వచ్చి తీసుకెళ్ళారు. మాకు సోపయాలు బాగానే చేశారు, కానీ అన్నీ బాగానే పెట్టారండి. చక్కగా భోజనాలు పొద్దున్నే సాయంకాలం పెట్టి టీ ఇచ్చి టిఫిన్ ఇచ్చి అన్నీ పెట్టారండి. బాగానే చూశారు. కానీ అండి మరి అన్న మాట మాత్రం ఓదికించి బాగానే చేస్తున్నాడు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు అదే చేశారు. ఎంతనా చేసాడండి.
అన్న మాట చేయించుకుంటున్నాడు. నేను అనుకున్న మాట తప్పను, నేను చేసి చూపెడతాను, నన్ను ఏమైపోయినా పర్వాలేదు కానీ నేను చేసి చూపెడతాను అని మాట ఇచ్చాడండి. అయితే మరి భోజనాలు బాగానే పెట్టారు, అన్నీ బాగానే చూశారు కానండి మరి అది కూడా వచ్చేస్తుంది త్వరలో మరి అర్జెంటుగా రావాలండి. అన్న మీ పేరు? నా పేరు సూరాడు చిన్న గారిని కానీ పిల్లలతో ఉన్నాను. పిల్లల్ని ఒక దగ్గరికి పంపేసాను కానీ ఇది తుఫాను పేరే ఏదో పేరు చెప్పారు. ఏదో పేరు చెప్పగానే అల్లిపోయి మన మోటా తుఫాను వచ్చింది. మోటా తుఫాను రాగానే భయపడి కానీ మన పోలీసు వారు బాగా కేర్ తీసుకున్నారు. మన మన జనసేన మెడిసిన్లు కూడా మనకి చాలా సాయం చేశారు. చాలా సాయం చేసినా సరే వాళ్ళు అందుబాటులో వచ్చిందంతా మనం ఏదైనా సక్కంగా మనం తీసుకున్నా సరే మనకి అందుబాటులో అంటే మన ఇక్కడ ఉన్న ఊరికి అందుబాటు అవ్వలేదు. ఇక్కడ పిల్లలతో ఇక్కడ ఉండిపోయాం కదా, పిల్లల్లో వెంటనే ఈ సవాని అది తరలించుకోవాలి కదా, కరెంటు అది మనం ఏదో చూసుకోవాలి కదా. ఇల్లు పోతుందని భయపడి ఎక్కడికి వెళ్ళలేదు. మా ఎక్కాల ఇల్లు ఇలా పడిపోయింది. మా ఎక్కాల ఇల్లే మా ఏదో ఇంటికి అల్లి తరలించేసి సోమనంతా అక్కడికి తరలించేసి ఈ మన జనసేన వాళ్ళు చాలా వద్దు, మీకు ఒత్తిడి చేసేది, మీకు వద్దు, మా ఉన్నాము, మాకు ఎంతో పోరాట చేతాం, మీకెందుకు మా ఉన్నాము, మీకెందుకు మన కళ్యాణ్ బాబు ఉన్నాడు, కళ్యాణ్ గారు మనకి ఎంతైనా చేస్తారు, ఎంత చేసినా సరే మీకు ఆయన గురించి మీరేం భయపడకండి. ఆయన పోరాడుతున్నాడు, నా గురించి మన గురించి పోరాడుతున్నాడే, బోలు బాధపడుతున్నాడు. అతను ఎంత లేదన్నా సరే ఈ త్వరలోనూ గొట్టెడిపోవాలని కళ్యాణ్ గారు చాలా బాధపడుతున్నాడు. చాలాగా మా గురించి మత్స్యకారుల గురించి అయితే చాలాగా మంచిగా చూసుకుంటున్నాడే. మత్స్యకారుల గురించి అయితే పవన్ కళ్యాణ్ కానీ మా ఏం చింత లేదు. మాకు ఏమి పవన్ కళ్యాణ్ అయితే మాకి దేవుళ్ళటోడు, ఇప్పుడు వచ్చి మాకి దేవుడు అంతే సార్. కానీ ఎంతైనా సరే పవన్ కళ్యాణ్ మాకు గొట్టె వేయాలి, మాకు అదే చాలు. చేస్తాన్నారు కదా, చేస్తానన్నారు, టైం తీసుకున్నారు కదా సార్, పైన రావాలి కదా సార్. అతనికన్నా సరే ఆ సార్ కన్నా టైం రావాలి కదా. అతను ఏదో సెంట్రల్ పర్మిషన్ ఇస్తే అయిపోద్ది. వాళ్ళు పైన వాళ్ళు తీసుకోవాలి కదా. పైన వాళ్ళు ఈ ప్రజలు ఈ మత్స్యకారుల గురించి ఒక బాధ్యతలు తీసుకొని అతనికి ఒక సహకారంగా చేతే మా బతుకులు మా మత్స్యకారుల్ని ఏదో కాపాడినట్టుగా అయితే మా కొంపలు నిలబెట్టినట్టుగా ఉంటుంది. అది సార్ మా అదే ఇక్కడ ఏం చెప్పరాము. పవన్ కళ్యాణ్ మాత్రం మాకు ఏమి అన్యాయం చేయలేదు సార్. అతను పరిపాలనలోకి వచ్చింది మాత్రం మాకు మాత్రం అన్ని సౌకర్యంగా, ఇంత తుఫాను వచ్చినా సరే మాకు మాత్రం సౌకర్యంగా మమ్మల్ని అందరినీ చక్కగానే చూశాడు. ఎక్కడికన్నా తరలించడానికన్నా ఏదన్నా. మీ పేరండి? నా పేరు గిన్నమ్మ అండి. గిన్నమ్మ గారు ఇక్కడ ఉన్నారు, ఈ ఇంటి దగ్గర ఉన్నారండి. అక్కడ ఇల్లు లేదు కదా? ఉన్నదే ఈ ఇల్లు పడిపోయింది నిన్న 12 గంటలకి. అప్పుడు మీరు ఎక్కడున్నారు? మా అక్కడ ఉన్న హై స్కూల్ కాడ తీసుకెళ్ళి ఎట్టాలి పోలీసులు. అది ఎవరు తీసుకెళ్ళారు? గంట ఇజా వచ్చి హై స్కూల్ కాడికి రాండమ్మా ఇల్లు పడిపోయింది కదా అని తీసుకెళ్ళి ఎట్టాడు. నిన్నటి వరకు అక్కడ ఉండి ఇప్పుడు వచ్చాము. ఇప్పుడు మా ఉన్నాకి ఇల్లు లేదు, ఎక్కడికైనా అద్దెలకు వెళ్ళాలంటే 5,000 6,000 అడుగుతున్నాం. పవన్ కళ్యాణ్ కొట్టేస్తాడు, మేము ఉందాం కదా అనుకున్నాం. ఉన్న ఇల్లులే పోయాయి, ఎక్కడ ఉండాలో మాకు అర్థమవుతుంది. ఎన్ని ఇల్లు పోయండి మొత్తం? ఇక్కడైతే 3 ఇల్లులు పోయాయి సార్. 3 ఇల్లు ఈ తుఫానుకి అయితే 3 ఇల్లు పోయాయి. కానీ వారానికి ఒక టిప్పు పొద్దున వచ్చినప్పుడు 20 ఇల్లు 30 ఇల్లు కోత కింద పోతుంది ప్రతి చుట్టూను. అలాగా సంవత్సరానికి ఎన్ని పొద్దులు వస్తున్నాయో అన్ని 30 ఇల్లు పోతాయి. అలాగే ఈ నైన్కి ఆ ఎదరికి మనకు తెలియదు. అది ఇప్పుడు అక్కడ తీసుకెళ్ళి మిమ్మల్ని బాగానే చూసారా? చూసేయాలి, భోజనాలు అయ్యేటి, టిఫిన్లు పెట్టి అలాగా ఏదో వాళ్ళు తగ్గ సాయం వాళ్ళు చేసేయాలి. వాళ్ళు అలా తీసుకెళ్ళకపోతే చందట్లో మేము బెలైపోతుంది పిల్లలతో. అది ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఎక్కడ ఉండాలో అర్థమవుతున్నాం. ఇప్పుడు పొద్దుంచి వాళ్ళు ఉంటాం, ఏ రామాలయం కాడికి వెళ్ళి నిద్ర రావడమే. ఇప్పుడు ఈ పరిస్థితి ఇలా ఉన్నది. అధికారులు వచ్చేయాలి, చూసుకున్నాళ్ళు, ఫోటోలు తీసుకున్నాళ్ళు, ఇలాగే మాట్లాడుకో వెళ్ళిపోతున్నారు. ఎవరి సాయం అందలేదు, అది అందలేదు. అది తుఫాన్ వచ్చింది కానీ పవన్ కళ్యాణ్ గారు రావట్లేదని అంటున్నారు. అదేనా లోటు ఉందని పవన్ కళ్యాణ్ గారు లేదు? ఆయన రాకపోయినా లోటు ఏం లేదండి. తర్వాత ఏంటంటే ఆయన పంపించండి, ఆఫీసర్లు కూడా అందరినీ పంపించండి, ఎమ్మెల్యే కూడా పంపించారండి. పంపిస్తాండి, అందరూ బాగా చేశారండి. ఏ లోటుపాటు లేవండి, అందరికీ చక్కగా ఉందండి. మనం ఒకటండి తుఫాను కల్లా వచ్చి ప్రతి తుఫాను కూడా 20 30 ఇల్లు పోతున్నాయండి. కానీ అటు వల్ల ఇబ్బంది వచ్చేస్తుందండి. కానీ గొట్టు పోతుంటే గొట్టు పట్టలేదండి. రాయేసేలాగా ఎవరు నమ్మనందుకు నమ్మలేకపోతామండి. ముందు రాయేయాలండి, అప్పుడే నమ్ముతామండి. గొట్టు వేసింది లేనిది
అలాంటప్పుడు ఇప్పుడు 46 లక్షలతో ఆల్రెడీ మొన్న అక్కడ కోత గురవుతుందని రోడ్డుకి అన్ని రాయలు కూడా వేశారు. అక్కడ వేసారండి, కానీ అక్కడ చిన్న ఊరండి పెళ్లిపేట దగ్గర వేసారండి. కానీ మాయపట్నం అన్ని సూర్యపేట మాయపట్నం అన్ని కలిసి ఉన్నాయండి, వాటిని మాత్రం పట్టలేదండి. 10 తుప్పని కూడా 20-30 ఇల్లు పోతాయండి. 5 కిలోమీటర్ల దూరంలో ఉండేదండి ముందు సముద్రం. ఇప్పుడు ఇక్కడ వచ్చేసిందండి, దగ్గరికి వచ్చిందండి. చిన్న ముక్క మిగిలిందండి. ఇది పోతే మాయపట్నం పోయినట్టండి. 100 సంవత్సరాల నుంచి ఎంతమందిని అడిగినా ఎవరో చేయలేదు, కానీ పవన్ కళ్యాణ్ గారు చేస్తానని హామీ ఇచ్చారని చెప్పి చేస్తారు. హామీని ఇచ్చారు సార్, ఇచ్చారు కానీ అది అవ్వలేదు సార్. ఇంకా ఎప్పుడైతే మాకు తెలియట్లేదు. అది 100 రోజులకి ఇచ్చాడు మొన్న. 100 చేస్తాను, మీకు భయపడకండి నేను ఉన్నాను అన్నాడు. కానీ ఆస్పత్రి అన్నాం అందరూ చేస్తాడేమో అని ఆస్పత్రి అన్నామండి. కనుక మరి 3 సంవత్సరాలు అప్పుడు 100 రోజులు వచ్చేలాగా మాకు అప్పుడు నింపుతామండి, వేస్తే నింపుతామండి. వేయకపోతే ఇంకా మేము చేస్తామండి. మరి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నుకున్న తర్వాత ఆయన మీద మాకు నమ్మకం ఉంది, గెలిపించుకున్నాం మా మడిసేలాగాని. గెలిపించిన తర్వాత చేస్తే మళ్ళీ ట్రిప్ ఆయన చేస్తాం. మరి ఆయన మనకి చేయకపోతే మరి బాధ కదండి, ఇబ్బంది కదండి. చిన్నపిల్లదండి, ఇల్లు పోయిన తర్వాత అద్దెలు పోతున్నారండి. 4 చేలు 3 చేలు అద్దెలు కడుతున్నారండి. ఈ అద్దెలు కట్టి తర్వాత ఏటకి వెళ్తే ఫిషింగ్ లేదు, ఫిషింగ్ లేకపోవడంలో నాకు ఇబ్బంది వచ్చేస్తుందండి. అప్పు చేసి వాళ్ళు అద్దెలు కట్టుకొని వస్తుంది, అప్పు చేసి కరెంట్ బిల్లు కట్టవుతుందండి. కన్నెల కరెంట్ బిల్లు కాదు కదండి, ఇప్పుడు ఎక్కువ వస్తుంది, 2,000 3,000 వస్తుంది. అది కట్టబడి చాలా ఇబ్బంది పడిపోతున్నారు. కడుపు బచ్చం పోయి తర్వాత మనకు ఏటకల్త ఏవి పడకపోతే ఎలా ఎంత ఇబ్బందిగా ఉంటుందండి. అందువల్ల చాలా ఇబ్బంది ఉంటుందండి. పాటు పడపోయి తర్వాత అద్దెలకి వెళ్ళిపోవడం, వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చాలా కష్టపడుతున్నారండి ఇల్లు లేక కూడా. ఓకే, ఇది ఏరియా అండి? మాయపేట ఏరియా అండి. అదే అధికారులు మిమ్మల్ని తీసుకెళ్లారా స్కూళ్ళకి వాటికి? తీసుకెళ్ళారండి. పోలీసులు చాలా సాయం చేశారండి మమ్మల్ని. అడిగడికి కాపాడుతూనే ఉన్నాను. వాళ్ళు ఇంటింటికి వచ్చి మమ్మల్ని తెలుపులు కొట్టి తీసుకెళ్ళినప్పటికైనా సరే కానీ మనం సరిగా వెళ్ళి వాళ్ళం కాదు. మరి చుట్టూ తిరిగి మరి మా ఇంటికి వచ్చేవాళ్ళము, మా ఇంట్లోనే ఉండేవాళ్ళము. సోపాయాలన్నీ బాగానే జరిగాయి. అన్నాలు కూడా టిఫిన్లు కూడా బాగానే అందించారండి. మరి ఇంకా జరగబోయి ఇది ఏముందో మరి తెలియదు మాకు. అంటే అక్కడ తీసుకెళ్లారు కానీ భోజనాలు కూడా పెట్టలేదు? లేదండి, ఎట్టారండి భోజనాలు అవి సోపంగా అందేయండి. ఎందుకు అలాగ అనుకో కాదు కానీ ఇంట్లో కూడా పట్టుకొచ్చారండి. ఎవరు చేశారంటారు ఇదంతా? పవన్ కళ్యాణ్ మనకి ఏమి ఇచ్చిన మా ఊరు తీసుకోలేవండి. చాలా మేలు చేశారండి. ఆ తర్వాత ఎవరు చేశారు? పవన్ కళ్యాణ్ చేసేరి మేలు చేసేరి. మరి ఎప్పుడు ఇలాంటి మేలు ఎరగం కానీ మరి మమ్మల్ని ఏం భయపెట్టలేదు. మరి 3వ జావుని 30వ జావుని వచ్చి మీకు ఏం భయలేదమ్మా, మేము ఉన్నామమ్మా అలాగని చెప్పేవారు పోలీసు వాళ్ళు. అరగనా భోజనాలు అవి బాగా పెట్టారు. మాకు రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళారండి? వెళ్ళామండి. వెళ్తే అక్కడ భోజనాలు అవి ఏర్పాట్లు ఏమైనా చేశారు? భోజనాలు బాగానే పెట్టారండి. ఏమేమి పెట్టారు? అన్నం, తెల్లన్నం, గిద్దమిసిరి అన్నం, పప్పు, సాంబారు, పచ్చడి, పెరిగి మొత్తం అంతా శుభ్రంగా పెట్టారండి. మా ఇంటి దగ్గరికి ఆడాలి, మేము అలాగ వండుకోలేదండి. బాగానే తిన్నాం. బాగానే చేశారా? మరి అక్కడ తీసుకెళ్లారు కానీ భోజనాలు అవి పెట్టలేదని పెట్టారండి. మరి ఎవరు పెట్టారండి? పవన్ కళ్యాణ్ అన్నయ్య మా బిడ్డ, నా బిడ్డ పెట్టారా అంటున్నారు కదా. మమ్మల్ని పవన్ కళ్యాణ్ చూశాడు, ఇంకా ఎవ్వరు రాలేదు. అలా అన్నం ఎప్పుడు కాడ తినలేదు, మా పుట్టి పెరిగే తినలేదు. అలా అన్నం అంత బాగా తిన్నాం. అన్నంటే అన్నాయి అంటే మరి కొంచెం మంది పెట్టలేదు అంటున్నారు. అదంతా వచ్చిదే అదే అలా కెసిండి అలా చెప్తున్నాయి ఎవరో అంతనా. ఇదంతా నాటకం. కానీ మీ అందరికి అందాయా? అందాయి, అందరికి అందాయి. ఇక్కడ మీకు రీహాబిలిటేషన్ సెంటర్ తీసుకెళ్లారు కదా, స్కూల్కి గట్రా తీసుకెళ్లారు కదండి. అక్కడ భోజనాలు గట్రా సరిగ్గా పెట్టారా? పెట్టారు సార్. పెట్టలేదు అంటున్నారు కొంతమంది. కొంతమంది పెట్టారో లేదు తెలియదు. మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ హెల్మెట్ గారు వచ్చేదామని పడుకోమని వాళ్ళు పడుకుంటామని మళ్ళీ మా 12 గంటలకు 10 పోలీసులు వచ్చి తీసుకెళ్ళేవాళ్ళు. తీసుకెళ్తే మరి మళ్ళీ ఇలా తిండిలు అయితే మాత్రం మా పుట్టినంత కాలేమో చిన్నవాళ్ళు పెద్దలు వేవేమో ఈ తిండి ఈ భోజనం మా ఎరగం. అప్పుడైతే మాత్రం కోట బియ్యంతో తెల్లపురుగులు ఉండేవి. ఇప్పుడైతే అక్కడ ఒరిజినల్ చెన్నబియ్యం కూడు. ఇతను గెలిచాడని కాదు, ఈ మహారాజు వచ్చిన కాడి నుంచి ప్రతి ఒక్కరు అతనే మరి అలా శోధనాడి మన కింద నెట్టడు. మన గురించి పవన్ కళ్యాణ్ గారు ఈ కళ్యాణ్ వచ్చాడు, మన గురించి మన ఆడబిడ్డల గురించి చాలా ఓదింతున్నాడు. ఇతని గురించి మనం చాలా కష్టమన్నా బాధన్నా ఓదింతున్నాడు. కాబట్టి ఇతను మనం విడిచిపెట్టు కాదు, మనం ఎవరి మాటలు నమ్ము కాదు, అతని మాట మనం తీసుకోవాలని జనమంతా ఆలోచించుకుంటున్నారు. మా పెద్ద చిన్నాను మాకు గర్వంగా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మా పిఠాపురం చెప్పుకుంటున్నాం. ఆయన ఇట్లా అలా చేసేటంటే మనం చెప్పుకుంటాం.
అదే అతను వచ్చిన తర్వాత ఏ ఇబ్బంది లేదా? ఏ ఇబ్బంది లేదండి. మాకు రాయలకోట కూడా హామీ ఇచ్చారండి. 365 కోట్లు అని సెలక్షన్ అయింది. 323 కోట్లు సెలక్షన్ అయింది. అది మన అక్కడ మీటింగ్ జరిగినప్పుడు కూడా ఆయన మాట్లాడాడు, మాకు హామీ ఇచ్చారు. నా ప్రభుత్వం ఎలాగైనా జరుగుతుందని మాకు ఆయన కరెక్ట్గా హామీ ఇచ్చి వెళ్ళారండి. మాకు కూడా చాలా ధైర్యంగా ఉంది. ఆయన చెప్పే మాటల ద్వారా మాకు కూడా నమ్మకం ఉంది. ఆయన చేస్తాడు, చేసే మాట మీద నిలబడతాడని మా నమ్మకం ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే గారు కదా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రావట్లేదు, ఇక్కడ ఎవరిని పట్టించుకోవట్లేదు అంటున్నారు మిగతా వాళ్ళు. మనిషి కావాలా, చేసే పెళ్ళి కావాలని? పనులే కావాలి, పెళ్ళే కావాలి. మా పెళ్ళి జరుగుతున్నాయి కదండి. ఇప్పుడు మనిషి ఎందుకండి? మనిషి ఉన్నానా చూసి వెళ్ళిపోతారు తప్ప మనకేమీ లేదు కదా. ఇప్పుడు ఆయన రాకపోయినా 10 మందిని పెట్టి మనం పెళ్లి చేయించుతున్నారు కదా. ఇప్పుడు మనకు అదే కావాలి కదండి. ఇప్పుడు మనిషి వచ్చి చేసే బదులు ఆయన చేసిన పెళ్ళే కదా మనకు కావాలి. అవును, కానీ చాలా మందికి అర్థం కావట్లేదు. మరి అర్థం కాలేదంటే కొద్దిగాలకి మెతులు ఉండడం వల్ల అర్థం కావట్లేదండి. అర్థమైంది కదండి. పిచ్చి పడిసిందా? పిచ్చి పడింది కాదండి. ఇప్పుడు వాళ్ళు వ్యతిరేకంగా ఉంటారండి, వ్యతిరేకంగా మాట్లాడే వ్యతిరేకంగా మాట్లాడతారు. మేము అలా మాట్లాడట్లేదు, మేము న్యాయంగా మాట్లాడుతున్నాం. ఆయన ఇచ్చిన మాట మీద నిలబడతాడు మన నమ్మకం ఎందుకు ఉన్నదంటే ఆయన ఇచ్చిన మాట మీద నిలబడతాడు కాబట్టి. ఇప్పుడు ఇంత రాయలకోట ఇంత ప్రమాదంలో ఉన్నదని తెలుసు కూడా మమ్మల్ని పోలీస్ సెక్యూరిటీ వాళ్ళు వచ్చి మేము ఇంట్లో పడుకున్నా కూడా మమ్మల్ని బలవంతంగా తీసుకెళ్ళిపోయే రోజులు ఈ రోజులండి. ఎప్పుడు ఈ ప్రభుత్వంలో మాకు ఇది లేవు. పవన్ కళ్యాణ్ రావడం వల్ల మాకు ఇంత ముందు వస్తే వెళ్ళి పెడతామనుకుంటే మేము వెళ్ళి తిందామనుకుంటే వెళ్ళి తినేవాళ్ళమండి. అంతేకాని బలవంతంగా తీసుకెళ్ళేవారు కాదు. ఇప్పుడు మా పడుకున్నా కూడా మేము ఈ ప్రాణానికి ఏమవ్వవు, మీరు మళ్ళీ వచ్చి ఇక్కడ ఉండొచ్చు, మీరు రండి, ఈ రాత్రిపూట మీరు అక్కడ మనం ఉండాలి అని మమ్మల్ని బలవంతంగా తీసుకెళ్ళిపోయారండి. తీసుకెళ్ళిపోవడం కాదండి, అది మీ మంచి కోసం, అది మా మంచి కోసం, మా ప్రాణాలు కాపాడడం కోసం తీసుకెళ్ళారండి. అంతేకాని వ్యతిరేకంగా కాదండి. అదే వ్యతిరేకంగా తీసుకెళ్ళలేదు, మా ప్రాణాలు రక్షించడానికి మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ భోజనాలన్నీ సౌకర్యంగా పెట్టి, టిఫినీలు భోజనాలు అన్నీ పెట్టి మమ్మల్ని సౌకర్యంగా చూస్తున్నారు. సాక్షి ఛానల్లో ఏదైతే వచ్చిందో మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు, రీహాబిలిటేషన్ సెంటర్ తీసుకెళ్లారు కానీ ఇలాంటి భోజనాలు అవి పెట్టలేదు, చిన్నపిల్లలకి పాలు అవి ఇవ్వలేదని చెప్పేసి ఛానల్లో వచ్చిందండి. కానీ దానికి అక్కడ జరిగిందా లేదా అనేది నేరుగా వచ్చి మిమ్మల్ని అడుగుదామని చెప్పేసి ఇక్కడ మీరు అన్నీ చూసుకున్నారు కదా, ఏర్పాట్లన్నీ చూసుకున్న దాంట్లో మీరు కూడా ఉన్నారు. సో మీ మాటలో ఒకసారి చెప్తారండి. నా పేరు రవికిరణ్ అండి, నేను జనసేన నాయకుడు ఉప్పాడ. సాక్షి ఛానల్లో వచ్చిందంతా తప్పండి. ఎందుకంటే ఈ 3 రోజుల నుంచి మేము ప్రతి సెంటర్లో దగ్గరుండి వాళ్ళకి ఫుడ్డు అలాగే టిఫిను నైట్ కూడా ఫుడ్ అందుతుందా లేదా దగ్గరుండి చూసుకునేది మేమండి. ఏంటంటే ఛానల్కి కావాల్సింది ఏంటంటే ఈ కూటమి గవర్నమెంట్లో పవన్ కళ్యాణ్ గారు మంచి చేస్తుంటే వాళ్ళకి ఎక్కడ పేరు మర్చిపోతారేమోని, వాళ్ళ గవర్నమెంట్ని ప్లస్ వాళ్ళ ఛానల్ని మర్చిపోతారని చెప్పి వాళ్ళు ఈ రకంగా అక్కడ ఏంటంటే అప్పుడు వరకు భోజనాలు చేస్తున్న వాళ్ళందరినీ వదిలేసి భోజనాలకి రాకుండా పైన కూర్చున్నారు. అంటే వాళ్ళు ఒక 10 నిమిషాల తర్వాత వచ్చి భోజనం చేశారండి. వీళ్ళు ఈ 10 నిమిషాల తర్వాత పక్క నుంచి ఉన్నారు కానీ వాళ్ళు తిన్నప్పుడు వాళ్ళని కవర్ చేయలేదు. ఏంటి వాళ్ళకి కావాల్సింది ఏంటంటే కూటమి గవర్నమెంట్ అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి చెడుగా రావాలి, వాళ్ళు న్యూస్ బతకాలంటే చెడుగా రావాలి, లేదంటే ఇంకా ఆ న్యూస్ ఛానల్ దేనికి పనికిరాదని వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి ఎందుకంటే వాళ్ళు బతికేది కూటమి గవర్నమెంట్ అయినా సరే పవన్ కళ్యాణ్ గారి కన్నా చెడ్డగా చూపించడం కోసమే వాళ్ళ ఛానల్ను నడుపుకుంటున్నారు. అది అందరికీ తెలిసిన ఛానల్, ఆ ఒక్క ఛానల్ తప్ప మిగతా ఏ ఛానల్లోనైనా సరే మాకు ఫుడ్ దొరకలేదు కానీ మమ్మల్ని సరిగ్గా చూసుకోలేదని కానీ మమ్మల్ని పోలీసులు పట్టించుకోవట్లేదు కానీ ఏ నాయకులు మా దగ్గర రాలేదని కానీ ఎవరన్నా చెప్పారేమని ఒక్క ఛానల్లో చూపించమనండి. ఎందుకంటే ఆ ఒక్క ఛానల్లో చూపించదు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది అదే. వాళ్ళకి కంటెంట్ ఏంటంటే కూటమి గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు నచ్చరు, వాళ్ళకి మంచి చేసే వాళ్ళు అవసరం లేదు, వాళ్ళకి రాష్ట్రం దరిద్రం అయిపోవాలి. వాళ్ళు అలా అయిపోతేనే మాత్రం వాళ్ళు పైన చూస్తుంటారు కదా కొంతమంది. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ప్రజలు తినేసి ఆ ఆకులు బయట పడేస్తే అవి కుక్కలు తింటుంటే వాళ్ళు వచ్చి అది తీసి వీళ్ళు ఇచ్చిన ఫుడ్ కుక్కలు కూడా తినవని చెప్పేసి ప్రచారం చేస్తారు. ఆ టైప్ ఆఫ్ ఛానల్ అది. ఎందుకంటే ఇప్పుడు రెండయి అదే లోకల్కి తీసుకెళ్తాం, తీర ప్రాంతంలో ప్రజల దగ్గరికి తీసుకెళ్తాం, మేమందరం పక్కన ఉంటాం. మీరు అడగండి, ఎవరిని అడగాలనుకుంటున్నారో వాళ్ళందరిని అడగండి. వాళ్ళు నిజం చెప్తున్నారు కదా, వాళ్ళు అందరూ చెప్తున్నారు కదా. మీరు ఎవరో 2-3 మీరు ముందుగానే ప్రిపేర్ చేసి మాట్లాడించడం అనేది చాలా తప్పండి. మంచి జరుగుతుంది మంచి అని చెప్పండి ప్రజలందరికీ. ఇక్కడ మంచి జరుగుతుంది, చాలా గొప్పగా చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి ఫుడ్ మేము ఎప్పుడు తినలేదని చెప్పి ప్రజలు చెప్పుకుంటున్నారు. అదంతా మంచి జరుగుతుంది. మీరు ఇప్పటికన్నా మారండి. ప్రజలకి మంచి జరుగుతుందని మీరు చూపిస్తే మీ ఛానల్ కూడా నమ్ముతారు. ఎందుకంటే ఇప్పటి వరకు మీ మీద నమ్మకం లేదు, మీ ఛానల్ మీద ఎవరికీ నమ్మకం లేదు. మీరు చేసే పని అలాంటిది కాబట్టి ఇప్పటికన్నా మంచి చూపించండి. పవన్ కళ్యాణ్ గారు మా మత్స్యకారుల మీద ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో అదంతా మీరు మీ ఛానల్లో చూపించండి. ఇప్పటికన్నా మీ ఛానల్ మీద మీ మీద కొద్దిగా నమ్మకం కలుగుద్ది. మీ ఛానల్ కూడా చూస్తుంటారు.
పవన్ కళ్యాణ్ గారు శాసనసభ్యులుగా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నారు, కానీ ఈ తుఫాన్కి ఇక్కడికి ఎందుకు రాలేదని కూడా దీంట్లో చెప్పడం జరుగుతుంది. కానీ అధికారంలో లేని వాళ్ళు వచ్చి ఇక్కడ తిరుగుతున్నారు, అధికారంలో ఉండి అతను రావట్లేదు అంటున్నారు. దాని మీద ఏమని చెప్తారు మరి? దీని గురించి మాట్లాడడానికంటే మీరే చెప్పండి. ఆయన వచ్చారా లేదా మనకు పనులు అవుతున్నాయా చూడాలి. ఆయన వచ్చారంటే ఇక్కడ మీకే తెలుసు తుఫాన్లు కూడా లెక్క చేయరు. ఈ మా గ్రామాలు కాక బయట గ్రామాల వాళ్ళు వచ్చేసి ఆయన కోసం ఎగబడుతుంటారు. ఇంకా ఆయన వచ్చారంటే ఇక్కడ ఆయన వచ్చిన పని వదిలేసుకొని వీళ్ళందరి నుంచి ఎలాగ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని ఆలోచిస్తారు. అందుకే ఆయన రాలేదు. ఎందుకంటే ఆయన వస్తానంటే కలెక్టర్ గారే మీరు వస్తే మీ వచ్చిన దానికి మీకు అదే మీకు సెక్యూరిటీగా ఈ పోలీసులందరూ చూసుకోవడానికి సరిపోతుంది సార్. మీరు వస్తే ఈ తుఫాన్లు కూడా లెక్క చేయకుండా జనాలు మీకోసం వచ్చేస్తారు. కాబట్టి మీరున్నా లేకపోయినా మీరు ఇది చేయించున్నారు కాబట్టి ఇది ప్రజలకు తెలిసేలాగా మేమందరూ కష్టపడతామని కలెక్టర్ గారు, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంటు, అలాగే ప్రతి నాయకులు, అలాగే పోలీసు వారు కూడా ఎంతో శ్రద్ధగా ఇప్పటికి కూడా ప్రతి తీర ప్రాంతం విలేజ్ల్లో కూడా వాళ్ళు ఇప్పటికి కూడా గస్తీ కాస్తున్నారు. అక్కడ కరెంట్ లేకపోయినా సరే ఇప్పటికీ గస్తీ కాస్తున్నారు. ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఏదైనా సరే ఖచ్చితంగా చేస్తారు. చెప్పారంటే చేస్తారు. ఇప్పటివరకు ఎప్పుడు ఇన్ని గవర్నమెంట్లు మారే ఏ గవర్నమెంట్లో కూడా వీళ్ళకి ఇటువంటి ఫుడ్ రాలేదని గొప్ప చెప్పుకున్నారు. చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా మేము ఇలాంటి ఫుడ్ తినలేదని చెప్పి అక్కడ ప్రతి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి తప్పుడు సమాచారాలు ప్రజలకి చేరవేసి మీకు మీ ఛానల్కు ఉన్న ప్రతిష్ట, అసలు మీకు ప్రతిష్ట అనేది లేదు, ఇంకా దిగజారిపోతున్నారు. ఇప్పటికన్నా మారండి, మంచి చూపించండి. మీరు మంచి చూపిస్తే మిమ్మల్ని ఇంకా నమ్ముతారు. పేరండి? నా పేరు గేదెల వెంకటరావు అండి, అమీనాబాద్ జనసేన నాయకులు. నిన్న తుఫాన్ కారణంగా కొంతమందిని స్కూల్లోని అలాగే చర్చిల్లోని పెట్టారు కదా, వాళ్ళు తీసుకెళ్లారు కానీ భోజనాలు గట్రా అందలేదని చెప్పేసి సాక్షి మీడియాలో వచ్చిందండి. దాన్ని నిజమంటారా? చిన్న విషయం అంటే సాక్షి ఛానల్ ఏంటంటే ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఏదో రంగం బురద చెల్లేద్దాం, ఏదో రంగంగా ఆయన మంచి పని చూడలేక చూసి వార్చలేక ఏదో చెప్తారండి. సాక్షి ఛానల్ అంటే చాలా జనం మర్చిపోయారండి. ఆ మర్చిపోయిన వాళ్ళకి సిగ్గు రావట్లేదు. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఎంత మంచి పని చేయని, ఎంత చేయని, ఆ పవన్ కళ్యాణ్ బ్యాట్ చేద్దామని చేస్తే భోజనం చేసే వాళ్ళందరూ చాలా బాగుంది. సన్న బియ్యం, రైసు, మరి పప్పు, పెరుగు, పచ్చడి ఇవన్నీ ఎవరు పెట్టారండి. ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి అడగండి. ఎవరైనా సరే సాక్షి ఛానల్ కూడా నాతో తీసుకెళ్తాను. ప్రతి ఇంటికి తీసుకెళ్ళి అడుగుతాం ఎవరికి భోజనం చేయలేదు, ఎవరికి పెట్టలేదు అని అడుగుతాం. అలాంటివి లేనిపోయినవన్నీ మానుకుంటే సాక్షి ఛానల్లో కొంతమంది చూస్తారు. ఇప్పటికైతే నేను సాక్షి ఛానల్ చాలా మంది చూడండి. ఎందుకంటే అది ఇప్పుడు ఫేక్ న్యూస్ పెడుతుంది. పవన్ కళ్యాణ్ ఎక్కడ ఏది జరుగుతుందో ఏ మీటింగ్కి వెళ్ళా సాక్షి ఛానల్ అనేది వేరే చెప్తుంది. అందువల్ల సాక్షి ఛానల్స్ చూడడం చాలామంది మానేశారు. అందులో నేను ఒకనండి. అలాంటి ఫేక్ న్యూస్ చెప్పి ఆ సాక్షి ఛానల్ అంటే డిబేట్ తగ్గించుకోవడం తప్ప ఏమంటే మన ఆయన పేరంటే జగన్ దేనివల్ల అంటే 77 సాక్షి ఛానల్ వల్ల, ఆ నాయకుల వల్ల ఈ 11 సీట్లు వచ్చాయండి. ఈసారికి ఆ 11 సీట్లు కూడా రావడం చాలా కష్టం అండి. ఎందుకంటే మనం చేసేది ఏంటి, మన బతికేది ఏంటి, ప్రజల కోసమా నాయకత్వం కోసం అదే ఆలోచించాలి నాయకులు. అదేం లేదండి. ఇప్పుడు బురద జల్లేద్దాం, మంచి చేసినట్టు సెంటర్గా చూపించేద్దాం, అదేమో ఇబ్బందిద్దాం అనే కుళ్ళుతో ఆ పార్టీ ఉందండి, సాక్షి ఛానల్ ఉందండి. ఆ నాయకులు కూడా అలాగే ఉన్నారంటే ఎప్పుడైనా బురదలో కొట్టుకుపోతారంట నాయకులు వాళ్ళందరూ. సాక్షి ఛానల్ అంటే నాకు చాలా చిరాకండి. ఏది కూడా రియల్గా చూపించదండి. కొన్ని ఛానళ్ళు ఉన్నాయి చాలా చక్కగా జరిగినట్టు చూపిస్తాయండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తిప్పితే వాళ్ళకి ఏమొస్తుందండి, దేవుడు లాంటి వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తిని తిడతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తమ్ముడుగా ఉదయం నుంచి వచ్చారండి కాకినాడ ఎంపీగా. అప్పుడు ఎంపీకి వచ్చినప్పుడు ఎంపీగా వచ్చాడని తెలదంటే ఒక ఎమ్మెల్యేగా వచ్చాడండి. వచ్చినప్పటి నుంచి ఆయన కొనసాగిలతో మేము తిరిగామండి. ఆయన వెనకాల తిరిగాము. ఆయన చాలా చక్కగా మొత్తం ఈ నియోజకవర్గం ఈ జిల్లా మొత్తం చూస్తాడండి. ప్రతి ఒక్కళ్ళు ఆకర్షించుకొని ప్రతి ఇంటికి వెళ్ళి వచ్చారండి. తుమ్మల బాబులు గారు, మొత్తం నాయకులందరూ, ఎంపీ గారు అందరూ వచ్చారు. చక్కగా ఇంటింటికి వెళ్ళి ప్రతి ఊరు వెళ్ళి అర్థానికి మేము ఉన్నామమ్మా, మీకు ఏమి ఇబ్బందులు వచ్చినా మమ్మల్ని అడగండి, ఇగో మన జన సైనికులు ఉన్నారు, మన కూడా ప్రభుత్వం ఉంది అని చెప్పే ధైర్యం ఇచ్చారండి. అలా ఇచ్చిన నాయకులు ఇంతవరకు ఇన్ని తుఫాలు చూసాం, ఎన్నో ప్రభుత్వాలు చూసామండి. అలా చెప్పే నాయకులు ఎవ్వరు లేరండి ఇప్పుడు వరకు. అందువల్ల ఏంటంటే పవన్ కళ్యాణ్ గురించి ఎవడైనా తప్పుగా మాట్లాడంటే
చెప్పించుకోవటం తప్ప రెండో మార్గం లేదండి. అదండి.